అన్ని ఆలయాల్లో పూర్వకాలంలో ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆ దేవతకు సంబంధించిన అవతారాలకు సంబంధించిన కొన్ని బొమ్మలు మాత్రమే గీసేవారు శిల్పంలో. ఇక పైన గోపురంలో మనిషి యొక్క అవతారాలన్నీ కూడా అక్కడ వేసేవారు. పరిషత్ వర్గాదులన్నీ కూడా వేసేవారు అక్కడ. మనకు అసహ్యం అనిపిస్తుంది, ఏంటి చూస్తూనే ఇట్లా చేశారంతా అసహ్యమైనటువంటి, అంటే అటువంటి అసహ్యాలన్నీ బయటే వదిలేసి లోపలికి శుద్ధమైనటువంటి మనసుతో లోపల వెళ్ళండి అని అర్థం. అంతేగాని ఎప్పుడు దాన్ని చూస్తూ ఉండండి అని కాదు. అటువంటి వికారాలన్నీ కూడా బయటే వదిలేసేయండి అని అర్థం. రెండవది, మనం సిగ్గుపడాలి కూడా. మన వికారం దాంట్లో శిల్పంలో చూపిస్తారు. ఆగమ శాస్త్ర ప్రకారంగా కొన్ని వేరే ఆగమ ప్రకారంగా చూపిస్తారు. మందది మన చేష్ట, మన కామచేష్ట, మన వాంఛిత చేష్ట, మన హర్షడ్ వర్గాల చేష్ట, మనలో ఉండేటువంటి లోపాలన్నీ చూపిస్తారు శిల్పం. అట్లా మనకు అసహ్యం అనిపిస్తుంది, ఏంటంటే ఇట్లంతా వేశారు అని. అవును, వేయకపోతే ఇవన్నీ నువ్వు రహస్యంగా చేస్తావు అని అర్థం. ఆ శిల్పంలో కొన్ని ఆలయాలు, పూర్వకాలయాలు, ఇప్పుడు కొంచెం కష్టం కాబట్టి ఏదో కొన్ని అలంకారాలు చేసుకుంటారు. న్యాయంగా అట్లనే చేయాలి. బొమ్మలు కూడా అన్నీ వదిలేసి లోపల వెళతాం. ఒక సైన్స్ అది.